హాయ్ అండి, నమస్తే. టుడే ఎగ్ బుజ్జి అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అన్నం చపాతీలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎగ్ బుజ్జి ఎలా చేయాలనో ముందుగా వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా 2 కట్ చేసి పెట్టిన మిర్చిని వేసుకోవాలండి. మిర్చి వేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకొని మనం బాగా ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఆనియన్ లైట్గా కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఆనియన్స్ అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. అలాగే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు ముందే ఎందుకు వేస్తున్నాను అంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గడానికి అయితే నేను ఎక్కువ ఉప్పు ముందే వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే తర్వాత అయినా వేసుకోండి. లైట్గా మగ్గిన తర్వాత నేను ఇక్కడైతే 5 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే నేను 2 మీడియం సైజు ఉల్లిగడ్డలకు 5 ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఎగ్స్ తీసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా వదిలేయండి. టూ మినిట్స్ వదిలేసిన తర్వాత మనం ఒకసారి గరిటె పెట్టి ఎగ్ బుజ్జి అనేది ఒకసారి కలుపుకోవాలండి. కొద్దిగా ఎగ్ బుజ్జి వేయించుకుంటూ ఉండాలండి. మనకి ఎగ్ బుజ్జి కొద్దిగా లైట్గా వేగింది అనుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ కారం తగ్గట్టుగా కారం వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఎగ్ బుజ్జిని అంతా కలుపుకోవాలండి. కారం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం ఎగ్ బుజ్జి అలా కారం పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత నేను ముందుగా ఇక్కడైతే కొత్తిమీర వేసుకోవట్లేదండి. నేనైతే ఇక్కడ కరివేపాకు చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నా అండి. ఇలా ముక్కలుగా చేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే 1 మినిట్ అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే సర్వ్ చేసుకుంటున్నామండి. అంతేనండి, వేడి ఎగ్ బుజ్జి చపాతీ అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎగ్ బుజ్జి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.